changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను మిమ్మల్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై మార్కు సువార్త 4వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానిద్దాం. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుచున్నారు. ప్రియులారా, మార్కు సువార్త 4వ అధ్యాయంలో అలాగే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు విత్తుమాని ఉపమానం గురించి చెప్పబోతూ ప్రాముఖ్యంగా మార్కు సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో వినుటకు చెవులు గలవాడు వినుగాక అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ అర్థమయ్యే విధముగా ఆయన ప్రతి విషయాన్ని, ప్రాముఖ్యంగా పరలోక సంబంధమైన విషయాలు కానీ ఆధ్యాత్మికంగా మనలను మనం పరిశీలన చేసుకునే విషయాలన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా ఆయన అనేక పలుమార్లు బోధించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, అలాగే మార్కు సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో కూడా వినుటకు చెవులు గలవాడు వినుగాక అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. వాక్యం వింటున్న నా జీవితంలో, ఈ మాటలు వింటున్న నా జీవితంలో నీవు ఏం వింటున్నావు? దేవుని వాక్కును వినగలిగిన చెవులు నీకున్నాయా? దేవుని మాటలను విని గ్రహించగలిగిన జీవితం నీలో ఉన్నదా? ఈ రోజున చాలామంది దేవుని మాటను వినడానికి ఇష్టపడడం లేదు. ఈ రోజున చాలామంది దేవుని వాక్యాన్ని వినలేకపోతూ ఉన్నారు. వినలేని చెవులు కలిగి ఉన్నారు, మందమైన చెవులు కలిగి ఉన్నారు. ఈ ప్రజలు వినుటకు వింటున్నారు, కానీ వారి హృదయము క్రొవ్వినది అనే మాటను యెషయా గ్రంథంలో కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, వినుట వలన విశ్వాసము కలుగునని రోమా పత్రికలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాటలు విను, విశ్వాసం వస్తుంది నీ జీవితంలో. దేవుని మాటలు విన్నప్పుడు, ఆయన గురించి నీవు తెలుసుకున్నప్పుడు నీ జీవితంలో విశ్వాసము, నీ యొక్క జీవితంలో అద్భుతాలు చూడడానికి దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, దేవుని మాటలు వినినప్పుడు నీ జీవితం ఎంతగానో ఆశీర్వాదింపబడుతుంది. కానీ ఈ రోజున చాలామంది ఎలాగన ఉంటున్నారంటే, చాలామంది ఏం విషయాలు వింటున్నారంటే కల్పనా కథలు వింటున్నారు. చాలామంది కల్పనా కథలకు అధికమైన పీట వేస్తున్నారు. అవును ప్రియులారా, ఈ రోజున దేవుని మాటలు కొంతమందికి అవసరం లేదు. ఈ రోజున ఎలాంటి మాటలు కావాలంటే మనుషుల ద్వారా కల్పించబడిన కల్పనా కథలే కావాలి. అపోస్తలుడైన పౌలు కూడా తన ప్రియుడైన శిష్యుడు, కుమారుని సమానుడైన శిష్యుడైన తిమోతికి అనేక పలుమార్లు మాట్లాడుతూ, నీవు సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలకు, మితము లేని వంశావళులు చెప్పే ఆ కల్పనా కథలను చెప్పొద్దు అని చెప్పేసి మరి తిమోతికి పలుమార్లు చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో కానివ్వండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో కానివ్వండి, అలాగే తీతుకు కూడా ఈ విషయాన్ని చెప్పి ఉన్నాడు. ప్రియులారా, తీతుకు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్య పెట్టలేదు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏం వింటున్నావు? దేవుని వాక్యాన్ని వింటున్నావా? కల్పనా కథలు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు మార్చేవారు, కొండలు చెప్పేవారు, ఉన్నవి లేనివి మార్చేవారి మాటలు విని నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దేవుని మాటలు విను, అద్భుతాలను నీ జీవితంలో చూస్తావు. దేవుడిటి మాటలను బట్టి మనల్ని దీవించునుగాక. ఆమెన్.